స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మాల మహానాడు తరపున పనిచేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ అయితే కలలు కన్నాడో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రాజ్యాధికారం కావాలి అని ఆయన ఏ రోజైతే కోరుకున్నాడో ఆ కళని సాకారం చేయటానికి మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళగా విడుదల రజనం గారు పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు కోసం రాష్ట్ర మాల మహానాడు అందరూ సమిష్టిగా మద్దతు తెలుపుతూ ఈ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. మాల మహానాడు అయ్యుండి ఒక పార్టీకి మద్దతు తెలపటం ఏంటని కొంతమంది అనవచ్చు. ఎస్, మద్దతు ఎందుకు తెలపాలో కూడా చెబుతా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదవాడికి రాజధాని ప్రాంతంలో ఒక గూడుండాలి, ఒక గుడ్డుండాలి అని ఒక సంకల్పంతో రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్నటువంటి విధానం. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, దళితులు రాజధాని ప్రాంతంలో ఉండకూడదా? దళితులు రాజధాని ప్రాంతంలో ఉంటే మీకేమన్నా మైలబడిద్దా? ఈ దళితుల మీద మీకు ఎందుకు అంత చిన్న చూపు? అంతేకాదు, ఒక పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రతి ఒక్క పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అందించే కార్యక్రమం చేస్తుంటే జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్ష నాయకులు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చినటువంటి విధానం. ఏమయ్యా, మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో విదేశాల్లో చదువుకోవాలి, కానీ మా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం విద్య చదవకూడదా? ఎందుకు మీకు అంత కక్ష? గతంలో మీ దగ్గర పాలేర్లుగా పనిచేశారు, అదేవిధంగా ఇప్పుడు కూడా పాలేర్లుగా పనిచేయాలని కోరుకుంటున్నారా? అయ్యా, మీరు ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కుట్రలు పన్నినా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలలో తెలివిగా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. మీ కుట్రలకు బలి అయ్యే పరిస్థితి అయితే లేదు. రానున్న రోజులలో ఈ మాల మహానాడు మొత్తం కూడా సమిష్టిగా టీడీపీకి జనసేనని బంగాళాఖాతంలో గడపడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలుపుకుంటూ మరొకసారి ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనం గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఆవిష్కత మాల మహానాడుకు ఉందని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.